సీతా మహాలక్ష్మి మూవీ రివ్యూ విశేషాలు. అది ఓ అతి సామాన్యమైన పల్లెటూరు. అక్కడ ఓ చిన్న సినిమా హాలు. అందులో సీతాలు, కొండయ్య అనే ఇద్దరు పనిచేస్తుంటారు. హాలు ఊడ్చే పని అయిపోగానే సీపుర్లు మూలపారేసి తెర ముందు పకోడీలు తింటూ కూర్చుని సినిమా చూద్దాం వాళ్ళిద్దరికీ సరదా. సీతాలు అలా చూసి ఊరుకోదు. తన విన్న ప్రతి మాటని అభినయించి మరీ చూపిస్తుంది కొండయ్యకు. కొండయ్య అమాయకుడు, పల్లెటూరి బయట అయినా చాలా హుషారైన వాడు. సీతాలు అంటే పంచప్రాణాలు. అలాగే తన కళ్ళెదురుగా ఎలాంటి అన్యాయం జరిగినా శివమెత్తుతాడు. ఈ విషయంలో సీతాలు కొండయ్యకి ఎప్పుడు కజ్జాలే. ఇద్దరికీ సిలిపి కలహాలే. నిజంగా సినిమాలో జరిగినట్టుగానే సీతాలు పెద్ద సినిమా హీరోయిన్ అయిపోయింది. కథ కొత్త మలుపు తిరిగింది. విధి సీతాలు, కొండయ్య జీవితాల్లో వింత ఆట ఆడింది. ఈ కథనే తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ కథలో వాణిజ్య విలువలు ఎక్కడున్నాయి? ఇది తెలుగు సినిమా ఫార్ములాకు చాలా దూరంలో ఉంది. అసలు ఈ సినిమాలో హీరోయిజమే లేదు. ఒకవేళ తీసినా ఎవరు చూస్తారు? ఇచ్చేది 1,90,000 సందేహాలు ఏ సాధారణ నిర్మాత, దర్శకుడి మొదలైన తొలిసేస్తాయి. వాళ్ళు మాత్రం అలా అనుకోలేదు. ఈ కథలోని సింగారాన్ని, కొత్తదనాన్ని మనసులోనే వీక్షించారు. అందుకే ఈ సీతామహాలక్ష్మి సినిమా వాళ్ళకి బంగారపు పంట పండించింది. ఈ సినిమా గురించి తెలుసుకోగానే నాయకుల కన్నా దర్శక నిర్మాతలు కె. విశ్వనాథ్, కె. మురారి గుర్తుకు వస్తారు. వాళ్ళు తపనకి, తపస్సుకి సినిమా సాక్షిపోతాం. మరో విశేషం ఏమిటంటే నిర్మాత మురారికి ఇది తొలి చిత్రం. అసలు ఈ సినిమా పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్లే ముందు మురారి సినీ రంగ ప్రవేశం గురించి ప్రస్తావించక తప్పదు. విజయవాడకు చెందిన కాట్రగడ్డ మురారి సినిమాలపై ఉన్న ఆసక్తితో MBBS చదువులు మధ్యలో ఆపేసి వి. మధుసూదనరావు దగ్గర సహాయ దర్శకునిగా చేరారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు, బాపు, సేదు మాధవన్ల వద్ద 7 ఏళ్లు పనిచేశారు. విజయ చక్రపాణి అంటే మురారికి చాలా అభిమానం. అందుకే ఆయన దగ్గర కొంతకాలం పనిచేశారు. ఆయన చివరిలో మురారిని పిలిచి చేయడం కన్నా చేయించుకోవడం నీకు తెలిసిన పద్ధతి అని పరోక్షంగా దర్శకత్వం కన్నా నిర్మాతగానే పనికొస్తామని సలహా ఇచ్చారు. చక్రపాణి మీద గౌరవంతో ఆయన నడిపిన యువ పత్రిక పేరు వచ్చేలా యువ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు మురారి. తన అభిరుచికి అనుగుణంగా ఓ సినిమా నిర్మాణానికి ప్రయత్నాలు ఆరంభించారు మురారి. మొదట తనే డైరెక్ట్ చేద్దామనుకున్నారు. సంగీత దర్శకుడు KV మహాదేవన్ కలిసి విషయం చెప్పి కొంత అడ్వాన్స్ ఇచ్చారు. అంతకుముందు హీరో శోభన్ బాబు మురారి దర్శకత్వం వహిస్తే తాను సినిమాలో నటిస్తానని హామీ ఇచ్చారు. ఈలోగా శోభన్ బాబు బాగా బిజీ అయిపోయారు. వెంటనే డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైంది. కొద్ది రోజులు గడిచాక మురారిలో కొత్త ఆలోచన కలిగింది. తనకన్నా కొంచెం అనుభవం ఉన్న వ్యక్తితో తన సంస్థలో తొలి సినిమా చేస్తే బాగుంటుందని కె. విశ్వనాథ్ని దర్శకునిగా ఎంచుకున్నారు. మా కుటుంబానికి చెందిన నవయోగ పంపిణీ సంస్థ వారు కూడా నా డైరెక్షన్ విషయంలో సందేహపడ్డారు. సరే, ముందు పెద్ద దర్శకుడు సినిమా నిర్మించి నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే విశ్వనాథ్ గారిని డైరెక్ట్ ఎంచుకున్నాను. అప్పుడు ఆయన 40,000 రూపాయలు పారితోషికం తీసుకునేవారు. నేను ₹1,00,000 ఇస్తానని చెప్పి ముందు 20,000 అడ్వాన్స్ ఇచ్చాను. నాకంటూ స్వేచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో నవయోగ వారితో సంబంధం లేకుండా తీశాను అని తెలిపారు మురారి. కథా చర్చల కోసం జంజాలను పిలిపించారు మురారి. అప్పట్లో జంజాల పారితోషికం 4-5 రూపాయలు. నెలకి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వమంటారా లేక ఏకమొత్తంగా తీసుకుంటారా అని మురారి అడిగితే జంజాల నెలవారీ జీతానికి ఒప్పుకున్నారు. తీరా కథా చర్చలు సుమారు 19 నెలలు పట్టింది. మొదట ఒక కథ మీద 6 నెలలు పనిచేసి వదిలేశారు. తర్వాత సీతామహాలక్ష్మి కథ మీద చర్చలు జరిగాయి. అలా సీతామహాలక్ష్మికి రెట్టింపు పారితోషికం అందుకున్న జంజాల. మురారి, విశ్వనాథ్ జంజాల, పాలగుమ్మి పద్మరాజు ఈ కథలు ఓ రూపానికి తీసుకొచ్చారు. ఇలా కథా చర్చల నుండి సంభాషణల వరకు జంజాల ఉండటంతో ఆయన పేరు స్క్రీన్ ప్లేలోనూ సంభాషణలోనూ కనిపిస్తుంది. అలాగే ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జంజాలే పర్యవేక్షించారు. ఇందులో 3 పాత్రల్లో జంజాల గాత్రదానం కూడా చేశారని మురారి చెప్పారు. కుక్కరోకో పోస్టర్ను చంద్రమోహన్ రామేశ్వరి రివర్స్లో అంటిస్తే వాళ్ళను ఇసుకుంటారు. అల్లు రామలింగ అల్లుడు, అతనికి జంజాల డబ్బింగ్ చెప్పారు. అలా మరో 2 పాత్రలకు కూడా జంజాల గాత్రదానం చేశారు. తొలుత ఈ సినిమాలో ఎవరైనా కొత్త కుర్రాడిని హీరోగా తీసుకోవాలనుకున్నారు. సమర్థుడు
దొరక్క చంద్రమోహన్ తీసుకున్నారు. అంతకుముందే విశ్వనాథ్ చంద్రమోహన్ కలయికలో వచ్చిన సిరిసిరి మూవ హిట్ కావడంతో ఈ కాంబినేషన్కు క్రేజీ పెరిగింది. అలాగే శ్రీధర్ పాత్రలో ముందుగా రజనీకాంత్ను తీసుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. విశ్వనాథ్ గారికి ఆ పాత్ర రజనీకాంత్కి చేయించడం ఇష్టం లేదు. రజనీకాంత్ కూడా చిన్న రోల్ అని తెలిసి వెనకంజ వేశారు అని చెప్పారు మురారి. ఇక కథానాయిక విషయానికి వస్తే రాజేశ్వరి పిక్చర్ అధినేత తారాచంద్ బాధ్యత దుల్హాని వహే జో పియమన్ ఖాయా అనే సినిమా నిర్మిస్తున్న అందులో పెళ్లి కూతురు పాత్ర ఓ కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఆ అమ్మాయి అప్పుడే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో ఓనమాలు నేర్చుకుని వచ్చింది. ఆ అమ్మాయి అభినయానికి ముగ్ధుడైన ప్రముఖ హిందీ నటుడు అశోక్ కుమార్ ఫిలింఫేర్ పత్రికలో ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిలింఫేర్ తిరగిస్తున్న మురారి దృష్టి ఆ ఆర్టికల్ మీద పడింది. ఆ అమ్మాయి ఎవరా అనే ఆసక్తిగా చదివితే తాళ్ళూరి రామేశ్వరి అని తెలిసింది. ఇదేదో తెలుగు అమ్మాయి పేరులాగా ఉందే, మన సినిమాకి పనికొస్తుందా అని మురారి ఆగమేఘాల మీద ముంబైకి ఉత్తరం రాశారు. రామేశ్వరి సొంత ఊరు తిరుపతి. ఏదో పని మీద తిరుపతి వచ్చింది. రామేశ్వరి తన అక్క బావతో కలిసి సరదాగా మద్రాసు వెళ్ళింది. దర్శకుడు కె రాఘవేంద్రన్ కలిసింది. ఆయన ఆమెను విశ్వనాథ్కి పరిచయం చేశారు. ఆయనకి రాజేశ్వరిలో సీతామహాలక్ష్మి అని కనిపించింది. వెంటనే మా చిత్రంలో నటిస్తారా అని అడిగేసి ఆయన రాఘవేంద్రరావు తప్పకుండా చేస్తుందని హామీ ఇచ్చారు. అలా విశ్వనాథ్ సీతామహాలక్ష్మి తాళ్ళూరు రామేశ్వరిని ఫిక్స్ చేసుకున్నారు. చిత్రం ఏమిటంటే ఈ అమ్మాయిని విశాల నేత్రాల సినిమా కోసం ఆదుర్తి సుబ్బారావు మేకప్ టెస్ట్ జరిపి వదిలేశారు. తీరా ఆ అమ్మాయి ఆయన శిష్యుడైన విశ్వనాథ్ చేతుల మీదుగానే తెలుగు తెరపై అడుగుపెట్టారు. రాజేశ్వరి ఇంటికి వెళ్ళగానే మురారి కబురు విషయం తెలిసింది. వాకప్ చేస్తే అది సీతామహాలక్ష్మి కోసమేనని తెలిసింది. అలా తాళ్ళూరు రామేశ్వరి ముందుగానే అటు నిర్మాత ఇటు దర్శకుడు మనసు దోసుకొని ఆ తర్వాత ఏకమొత్తంగా ఆంధ్రావని మొత్తాన్ని తన కళ్ళతోనే మెస్ప్రైజ్ చేసేసింది. చిత్రం ఏంటంటే రామేశ్వరి ఈ సినిమా తర్వాత కేవలం 2 తెలుగు సినిమాలు చేశారు. అవి మంగళ తోరణాలు, చిన్నోడు పెద్దోడు. ఈ రెండిటిలో కూడా చంద్రమోహనే హీరో కావడం విశేషం. మళ్ళీ ఇటీవలే రామేశ్వరి నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా చేశారు. సీతామహాలక్ష్మి సినిమా మొత్తం రాయలసీమలోనే చిత్రీకరించారు. సెట్ వర్క్ మాత్రం సారథి స్టూడియోలో తీశారు. కొండయ్య సీతామహాలక్ష్మిల మీటింగ్ ప్లస్ గుర్తుంది కదా, ఆ ఓ కొండ దేవుని విగ్రహాలు సన్నివేశాలు చిత్తూరు దగ్గరలోనే ఓ పల్లెటూరులో తీశారు. 400 అడుగులు ఎత్తైన ఆ కొండను ఎక్కడం మామూలు మనుషులకు సాధ్యం కాదు. అందుకే మెట్లు ఎక్కించారు. కెమెరాలతో తాళ్లతో పైకి లాగేశారు. విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయించారు. విశ్వనాథ్ సినిమాల్లో అల్లు రామలింగ చిన్నదో పెద్దదో తప్పనిసరిగా వేషం వేస్తుంటారు. ఇందులో కూడా కథలో కీలకమైన పాత్రను పోషించారు. పల్లెటూరు థియేటర్ యజమానిగా అల్లు రామలింగ ఉన్న కాసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. ఆయనకేమో మలబద్ధకం ప్రాబ్లం. రకరకాల మందులు వాడుతూ ఎలాగైనా సుఖ విరోచనం చేయించుకోవాలని వీర ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన వెనుకే ఓ అసిస్టెంట్ శంభుడు నీళ్ళతో సిద్ధంగా ఉంటాడు. ఈ చిత్రం వంకాయల సత్యనారాయణ చక్కటి బ్రేక్నిచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాలో ఆయన చేసిన స్టేషన్ మాస్టర్ క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత రోజుల్లో హీరో కూడా ఆయన హరీష్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపిస్తారు. ఈ సినిమాలో జిత్ మోహన్ మిత్ర కూడా కనిపిస్తారు. నిర్మాతగా నటించిన శంకర్కి పీజే శర్మ గాత్రదానం చేశారు. మామూలుగా విశ్వనాథ్ సినిమాల్లో సంగీతం అద్భుతంగా ఉంటుంది. విశ్వనాథ్కి మురారి అభిరుచి కూడా తోడవడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుంది. దాంతో మహాదేవన్ సంగీతం తెలుగునాట పెను తుఫాన్లా సృష్టించింది. ఆ కాలం కుర్రకారు కూడా సీతామహాలక్ష్మి సింగారం పాటల్ని గుర్తుకు తెచ్చుకుంటారు. తెలుగులో అత్యుత్తమ గీతాన్ని ఓ 100 ఎంపిక చేస్తే వాటిలో తప్పనిసరిగా సీతామహాలక్ష్మి పాట ఉంటుంది. క్లాస్ని మాస్ని ఏక సమయంలో ఉర్రూకదిలించిన ఘనత సీతామహాలక్ష్మిదే. పాటల కంపోజింగ్ మొదలైంది. మహాదేవన్ ట్యూన్కి దేవులపల్లి కృష్ణశాస్త్రి మావి సిగురు తినగానే పాట రాశారు. మావి సిగురు తినగానే పాటకు మహాదేవన్ రకరకాల ట్యూన్స్ ఇచ్చారు. మురారి నవరంగ్లోని అదాహాయ్ సంద్రమ తరహాలో కావాలని అడగగానే కేవలం 2 నిమిషాల్లో ఈ పాట ట్యూన్ కట్టారు.
మురారి మిగతా నిర్మాతల్లా కాకుండా అన్ని విషయాల్లోనూ ఆసక్తి చూపిస్తా అంటారు. పాటల విషయంలో తన అతి చొరవ విశ్వనాథ్కి కోపం కలిగించిన మురారి చెప్పారు. మహాదేవన్ బ్రతికి ఉన్నంతకాలం ఆయనతోనే సంగీతం చేయించుకున్నారు మురారి. నిర్మాత మురారికి మామ మహాదేవన్తోనూ ఆత్రేయతోనూ గాఢ అనుబంధం ఉంది. ఈ సినిమాకు తప్ప మురారి నిర్మించిన అన్ని సినిమాలకి ఆత్రేయ పాటలు రాశారు. సాలు సాలు ఇరహాలు పాటను పాలగుమ్మి పద్మరాజు రాశారు. ఇందులో మరో పాటను కూడా ఆయన రాశారు. సిరిసిరి మువ్వలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే అందానికి అందం ఈ పొత్తడి బొమ్మ పాట తరహాలో విశ్వనాథ్ సెంటిమెంట్లు గుళ్ళో ఓ సన్నివేశం సృష్టించి వేటూరుతో సీతాల సింగారం పాట రాయించుకున్నారు. తొలుత కథానాయక పాత్రను పేరును సీతాలు అని మాత్రమే అనుకున్నారు. వేటూరి పాట రాస్తూ సీతాలు సింగారం మహాలక్ష్మి బంగారం సీతా మహాలక్ష్మి మంటే భగవంతుడవుతారు అని రాశారు. ఇదేదో బాగుందని ఆమె పేరును సీతామహాలక్ష్మిగా మార్చారు. అలా ఈ పాటలోంచి సీతామహాలక్ష్మి టైటిల్ పుట్టింది. ఇందులో కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారు. సరితాదేవి అందరితో కొండయ్య దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పే సీన్, అలాగే సీతాలకు అక్రమ సంబంధం అంటగట్టే సీన్స్ని రీషూట్ చేశారు. సీతాల తండ్రి సింహాద్రి, కొండయ్య తల్లి గౌరమ్మ అనుబంధం మీద 4 రీళ్లు సీన్లు మొదట చిత్రీకరించారు. ఆ తర్వాత వాటిని తొలగించారు. అలాగే ఈ సినిమాని మొదట దుఃఖాంతం చేయాలనుకున్నారు. సీతామహాలక్ష్మి సరిపోయింది పేపర్లో చదివి కొండయ్య గోడ ఎక్కి దూకి చనిపోయినట్లుగా తొలుత కథలు అనుకున్నారు. మురారి మాత్రం కథను సుఖాంతం చేస్తేనే బాగుంటుందని భావించారు. అందుకే కొండ ఎక్కి దూకపోతుంటే మావా అంటూ సీతాలు రావడం, ఇద్దరు కలవడంతో క్లైమాక్స్ను మార్చారు. సన్నివేశంలో రవి సలహా మేరకు హీరోయిన్ సరితాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ భ్రమించేసి సీతాలు తమ ఊరు బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్లో సీతాలను కలుస్తాడు రవి. తాను అంతకుముందు గీసిన సీతాల ఛాయాచిత్రం మీద ఆటోగ్రాఫ్ చేయమంటే ఆమె అమాయకంగా వేలిముద్ర పెట్టి సీతాలకు అక్షర జ్ఞానం లేదు, అన్నీ తెలిసిన సరితాదేవి ఎప్పుడో చచ్చిపోయింది కదా అంటుంది. ఎంత భావ గర్భితమైన సన్నివేశం. హ్యాట్సప్ టు కె. విశ్వనాథ్. ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా చాలా చోట్ల 100 రోజులు ప్రదర్శితమైంది. 1978 సంవత్సరానికి గాను ఈ చిత్రం ఎన్నో నంది అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ గేయ రచయితగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఉత్తమ నటిగా తాళ్ళూరి రామేశ్వరి నందులను అందుకున్నారు. ఈ చిత్రాన్ని తర్వాత హిందీలో పునర్నిర్మించారు. మిథున్ చక్రవర్తి కొండయ్యగా, జరిగిన మహబ్ సీతాలుగా చేశారు. సితారా పేరుతో విడుదలైన చిత్రం అక్కడ కూడా విజయం సాధించింది. ఒక సినిమా నటిని ప్రధాన పాత్రగా తీసుకుని రూపొందించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావచ్చు. అలాగే కథానుగుణంగా సినీ రంగంలోకి పోకడాలను ఇందులో వ్యంగ్యంగా చూపించడం జరిగింది. ఇందులో ప్రతి పాత్ర సహజత్వంలో సాగడంతో ఓ విశిష్టత ఏర్పడింది. క్లిష్టమైన కొండయ్య పాత్రలో చంద్రమోహన్ నిమిడిపోయారు. పల్లెటూరి అందాలతో కూడిన సీతాలు పాత్రను తాళ్ళూరి రామేశ్వరి పోషించి తీరులో ఎక్కడా కొత్త నటి అన్న భావన మనకు కలగదు. కల్మషం లేని ప్రేమని, సినిమా ప్రపంచంలోని ప్లాస్టిక్ నవ్వుల్ని, మేడిపండు జీవితాల్ని సీతామహాలక్ష్మిలో అద్భుతంగా ఆవిష్కరించారు విశ్వనాథ్. ఈ సినిమానే ప్రేరణగా తీసుకుంటూ రామ్ గోపాల్ రంగేలా తీశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు కూడా. చిత్రం ఏమిటంటే ఈ కాన్సెప్ట్తోనే నేరమా శిక్ష సినిమా చేయాలని నిర్మాత నటుడు బాలయ్య విశ్వనాథ్ అనుకున్నారట. సరిగా రాక మళ్ళీ కథ మార్చుకున్నారు. ఈ సినిమాతో యువ చిత్ర బ్యానర్కి ఓ స్పెషల్ ఇమేజ్ లభించింది. ఆ శైలిని బాణీని అన్ని సినిమాలకు కొనసాగించారు మురారి. మా సీతామహాలక్ష్మికి బిఎన్ రెడ్డి గారి మల్లేశ్వరియే ప్రేరణని నిజాయితీగా చెబుతారు మురారి. ఈ సినిమాల మధ్య పోలికలను కూడా ఆయనే విడమరిచి చెబుతారు. మల్లేశ్వరిలో మారువేషం ఉన్న శ్రీకృష్ణదేవరాయల వర్షం వస్తుందని ఓ పాడుపడిన గుహకు వస్తాడు. అక్కడ మళ్ళీ రాజు ఉంటారు. వాళ్ళు జామకాయలు ఇస్తే మెచ్చిన రాయలు ఏం కావాలో కోరుకోమంటారు. రాణివాసం పల్లకి పంపించమని సరదాగా అడుగుతుంది మళ్ళీ. ఇచ్చిన మాట ప్రకారం రాయలు రాణివాసం పల్లకి పంపిస్తారు. తనకు తెలియకుండానే 2 ప్రేమికుల్ని విడదీస్తాడు రాయలు. తెలియని తప్పుకు 2 ప్రేమికులను విడదీస్తే వారు కలుసుకోవడం ఆ కథ. ఇక సీతామహాలక్ష్మిలో కొండయ్య సీతాలు సినిమా పోస్టర్లు అతికించేవాళ్ళు. ఆ ఊరికి
అవుట్డోర్ షూటింగ్ లొకేషన్ చూడడానికి వచ్చిన ఓ నిర్మాత సీతాలను చూసి హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటూ కొండయ్య సీతాలు ఇద్దరు పట్టణం వెళ్తారు. ఆ తర్వాత సీతాలు పెద్ద హీరోయిన్ కావడంతో ఇద్దరిని విడిపోతారు. చివరికి కలుస్తారు. మల్లేశ్వరిలో రాణి వసం పల్లకి ఇద్దరిని వేరు చేస్తే సీతామహాలక్ష్మిలో సినిమా ఇద్దరు ప్రేక్షకులను విడదీస్తుంది. అయితే చివరికి అటు మల్లేశ్వరి ఇటు సీతామహాలక్ష్మి ఇద్దరు తమ ప్రేమను పండించుకుంటారు. ప్రేక్షకుల గుండెల్లో కొలువు ఉండిపోతారు. లక్ష్మి క్లుప్త కథ. మదనపల్లి దగ్గరలోని బురదలకోట అనే పల్లెటూరుకి చెందిన కొండయ్య సీతాలు ఓ టూరింగ్ టాకీస్లో హాలు ఓడవడం, సినిమా పోస్టర్లు అతికించడం, సినిమా పర్యటనలు చేయడం వృత్తిగా జీవిస్తుంటారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రతి సినిమా చూసి హీరోయిన్లుగా సీతాలు నటిస్తుంది. ఆ ఊరికి వచ్చిన కుక్కరోకో చిత్ర నిర్మాత మూర్తి సీతాలను హీరోయిన్ చేస్తానని హామీ ఇస్తాడు. కొండయ్యలో ఆశ కలుగుతుంది. ఊళ్ళో వాళ్ళు అవహేళన చేయడంతో పట్టుదల వచ్చిన కొండయ్య సీతాలను తీసుకుని హైదరాబాద్కు వస్తాడు. నిర్మాత మూర్తి మాట తప్పడంతో అసహనానికి గురి అయిన కొండయ్య ఈ సినిమా ఫీల్డ్ వద్దనుకుంటాడు. చిత్రకారుడు రవి ద్వారా సీతాలకు హీరోయిన్ అవకాశం వస్తుంది. సీతాలు పేరును సరితాదేవిగా మారుస్తారు రవి. సీతాలు హీరోయిన్ అయ్యిందని తెలిసి ఆమె అన్న వదిన తండ్రి ఆమె పంచన చేరుతారు. సీతాలతో హీరో సనువుగా ప్రవర్తించడంతో అతని మీద చేసుకుంటారు కొండయ్య. అక్కడ వాతావరణంలో ఇమడలేక కొండయ్య తిరిగి తన పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. సీతాలు ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ అవుతుంది. ఇక సినిమాలు చేయనని చెబుతుంది. దాంతో కొండయ్య మీద ఆమె మనసు విరిచేయడానికి సీతాలు అన్న వదిన ప్రయత్నిస్తారు. సీతాలు కొండయ్య ఇద్దరు దూరమైపోతారు. చివరకు కొండయ్య ప్రేమలోనే నిజాయితీని గుర్తించి అతని దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. రవి సలహా మేరకు సరితాదేవిగా చనిపోయి సీతాలుగా కొండయ్య కవుల్లోకి చేరుకుంటుంది. 24/2/1978. సినిమా వ్యవధి 2 గంటల 20 నిమిషాలు. నిర్మాణ సమయం 55 రోజులు. నిర్మాణ ప్రాంతాలు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలోని కురవల్లికోట రైల్వే స్టేషన్, హర్సిలీ హిల్స్, సారథి స్టూడియో. ఇక నిర్మాణ సంస్థ యువచిత్ర. కథ కె. విశ్వనాథ్. స్క్రీన్ ప్లే కె. విశ్వనాథ్, జంజాల కె. మురారి. మాటలు జంజాల. సంగీతం కె.వి. మహాదేవన్. సహాయకుడు పొహలేంది. పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి, పి. సుశీల. నేపథ్య గానం పి. సుశీల, వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్, విజయలక్ష్మి శర్మ. ధ్వని ముద్రణ పర్యవేక్షణ జంజాల. ఎడిటింగ్ జి. కృష్ణారావు. ఆర్ట్ తోట సుబ్బారావు. కెమెరా యు. రాజగోపాల్. సహకార దర్శకత్వం నండూరి విజయ్. విడుదల లక్ష్మీ ఫిలిం. నిర్మాతలు కె. మురారి నాయుడు. దర్శకత్వం కె. విశ్వనాథ్.